శ్యామ్ పిట్రోడా గతంలో ఏదైతే వారసత్వ పన్నుకు సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా ఒక 4-5 రోజులు ఆ కామెంట్స్ ఎంతలా దేశాన్ని కుదిపేశాయో కూడా చూసాం. అంతోపాటు నిన్న మళ్ళీ ఆయన కామెంట్స్ చేస్తూ తాజాగా సౌత్ ఇండియన్స్ ఏమో ఆఫ్రికన్స్ లాగా కనిపిస్తారు, నార్త్ ఈస్ట్ వాళ్ళేమో చైనీస్ లాగా కనిపిస్తారంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. మళ్ళీ అవి ప్రస్తావనకు వస్తున్నాయి. అసలు ఆయనకి ఏం పని, దేనికి ఇవన్నీ వ్యాఖ్యలు? ఆయన రాజీనామా కూడా చేశారు. రాజీనామా ఆమోదించి ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి రాజీనామా చేశారు. అయితే ఇక్కడ శ్యామ్ పిట్రోడాకి సంబంధించినటువంటి శ్యామ్ పిట్రోడా ఐటీ రెవల్యూషన్లో ఆయన పాత్ర నేను మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఆయన వారసత్వ పన్నుకు సంబంధించిన అంశం మాట్లాడినప్పుడు. కానీ శ్యామ్ పిట్రోడా ఇది అనవసరంగా చేసినటువంటి వ్యాఖ్యగానే భావించాలి. అదే సందర్భంలో శ్యామ్ పిట్రోడా ఒక తేనె తుట్టని కదిపారు. ఇప్పుడు ఏదైతే భావం శ్యామ్ పిట్రోడా చెప్పారో అనేక మంది బీజేపీ నాయకులు వివిధ సందర్భాల్లో ఆ రకమైనటువంటి భావం వ్యక్తం చేశారు. మేము బెస్ట్ జీన్ సౌత్ వాళ్ళకి సంబంధించి అదొకటే కాదు, నేను ఆ పదాలు వాడలేదు కానీ వాళ్ళు అదే వాళ్ళ భావం కొంతమంది బీజేపీ నాయకులు వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు వ్యక్తం చేసినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి వివాదాలు వచ్చినాయి. కథే శ్యామ్ పిట్రోడా వచ్చేసరికి ఇంకా పెద్ద వివాదం. బీజేపీ దాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకోవడంలో చివరికి మోడీ కూడా మన తెలంగాణ సభలో అదే మాట్లాడినటువంటి సీఎం విశ్వశర్మ కూడా దీనికి సంబంధించి కామెంట్స్ చేశారు. ఎక్కడికక్కడ బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తూ ఇక్కడ ఒక ప్రధాన అంశం గమనించాల్సింది ఏంటంటే శ్యామ్ పిట్రోడాకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏ సందర్భంగా మాట్లాడారో నాకైతే తెలియదు. అంటే ఇటువంటి వైరుధ్యాలు ఉన్నటువంటి భారతదేశంలో కలిసి ఉంటాము అని చెప్పే ఉద్దేశం కావచ్చు ఆయనకి. నేను ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ద కామెంట్స్ ఆఫ్ శ్యామ్ పిట్రోడా. అట్ ద సేమ్ టైం శ్యామ్ పిట్రోడా నిజంగా మాట్లాడినటువంటి మాటల్లో భావం ఏదైనా ఉందో దాన్ని నేను ఖచ్చితంగా అంగీకరించదు. అంటే మీరు అన్నట్లు ఏదైతే నేను ఒక దేశంలో ఒక సెమినార్లో అనుకోకుండా మాట్లాడాల్సి వచ్చింది. నేను గాంధీ థాట్ మీద సెమినార్ అది, నేను అనుకోకుండా వెళ్ళాను, అనుకోకుండా మాట్లాడాల్సి వచ్చింది. అక్కడ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇండియా, కెన్ యూ టెల్ మీ ఇన్ ఫ్యూ వర్డ్స్ అని అడిగారు నన్ను. అడిగితే జేబులోంచి 500 రూపాయల కాగితం తీసి హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ దేర్ ఇన్ యువర్ నోట్, కరెన్సీ నోట్ అని అడిగాను. అంటే ఒకళ్ళు 1 అన్నారు, ఒకళ్ళు 2 అన్నారు, ఇట్లా రకరకాల ఆన్సర్. బట్ దెర్ ఆర్ 16 లాంగ్వేజెస్ ఆన్ దిస్ నోట్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా అని చెప్పాను. హౌ డూ యూ కాల్ ఇట్ యాజ్ లైఫ్ లైన్ అని చెప్పాను. అడిగారు నన్ను వెంటనే. ఇట్స్ ఎ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. నన్ను ఫ్యూ వర్డ్స్లో చెప్పమన్నది దాదాపు ఒక 15 నిమిషాల చర్చగా మారింది. నేను చెప్పాను ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇన్ని లాంగ్వేజెస్లో కూడా ఒక లాంగ్వేజ్లో కూడా మీరు ప్రతి 100 కిలోమీటర్స్కి 200 కిలోమీటర్స్కి డైలెక్ట్ మారుతుంది. ఇటువంటి వాళ్ళని కూడా యాస ఖచ్చితంగా మారుతుంది. ఇటువంటి వాళ్ళని కూడా మేమందరం కలిసి ఉన్నాం, మేమందరం ఒక జాతి కింద ఉన్నాం, ఒక నేషన్ కింద ఉన్నాం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. వై యూ కాల్ ఇట్ యాజ్ లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా అన్నారు. యూనిటీ అండ్ డైవర్సిటీ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. దట్స్ వై ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ లైఫ్ లైన్. భారతదేశంలో మతాలు, కులాలు, లేకపోతే జాతులు, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇన్ని భాషలు ఉన్నాయి. ఒక భాష ఇంకొక పక్కనున్న వాడికి అర్థం కాదు. అయినా కానీ ఒక్కటిగా ఒక దేశంగా ఉన్నాం, ఒక దేశంగా నిలబడ్డాం, ఒక దేశంగా, ఒక ఫోర్స్గా. ఎన్ని వైరుధ్యాలున్నా ఉండండి, భారతదేశంలో ఎన్ని వైరుధ్యాలున్నా, వైవిధ్యభరితమైనటువంటి వాతావరణం ఉన్నా, వైవిధ్యభరితమైనటువంటి కల్చర్ ఉన్నా, భారతదేశం యునైటెడ్గా ఉంది. చూడండి, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా. నా అభిప్రాయం నేను అక్కడ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా. దట్ స్పిరిట్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా.